అదేంటో గాని సమంత చుట్టూ చాలా రూమర్లు తిరుగుతూనే ఉంటాయి. అమ్మడు వద్దని చెప్పినా కూడా రూమర్లు మాత్రం ఆగే ఛాన్స్ ఉండదు. అసలు సమంత జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్కు రాకపోవడంతో అమ్మడికి సినిమాలో తనకు ఆఫర్ చేసిన పాత్ర పెద్దగా నచ్చలేదని చెప్పుకొచ్చారు రూమర్ రాయుళ్ళు. ఆ తర్వాత ఆమె ప్రమోషన్లకు రావడంతో ఈ రూమర్లు కాస్త సద్దుమణిగాయి. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. నిజానికి వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు జనతా గ్యారేజ్ కీలక కాస్టింగ్ అంతా దర్శకుడు కొరటాల శివతో కలిసి కొన్ని ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో సమంత మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఒక ప్రక్కన సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన రివ్యూలలో అసలు సమంత ఇంత చిన్న పాత్ర ఎలా చేసిందంటూ క్రిటిసిజం రావడం, అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కాజల్ ఐటమ్ సాంగ్కు బాగా పేరు రావడంతో ఎన్టీఆర్ కాజల్ పోస్టర్లు ఎక్కువగా కనిపించడం సమంతను ఇంకా బాధకు గురిచేసాయట. మరి ఆ అమ్మడికి కోపం వచ్చిందంట. అందుకే ఆమె పోస్టర్ రిలీజ్ ప్రమోషన్లకు కూడా రావడం లేదని రూమర్లు వస్తున్నాయి. మొత్తానికి సమంత ఎప్పుడు జనతా గ్యారేజ్ ప్రమోషన్లకు రాకపోయినా కూడా, ఈ ఈవెంట్లకు రాకపోయినా కూడా అమ్మడు హట్ అయిందని చెప్పడం ఒక కామన్ విషయం అయిపోయింది. అయితే నిజానికి సమంత తన పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్లనే టైం కేటాయించలేకపోతుంది అనే మరో వాదన కూడా వినిపిస్తుందిలే. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.